పిఠాపురంలో విచిత్రంగా ఉంది. అక్కడ ఎందుకంటే విచిత్ర పరిస్థితి పవన్ కళ్యాణ్‌కి ఎదుర్కొంటున్నాడు అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి అక్కడ పనివాడు అదేదో ఒక సామెత ఉంది కదా! పనివాడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడగొట్టాయి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా! పనివాడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి వాటిని పడగొట్టేశాయి అని. అలాగా పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి అలా ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ బుగ్గి బుగ్గై బుగ్గైపోతుంది. గతంలో జగన్ను సీఎం కానివ్వనని ఇది నా శాసనం అన్నాడు. కానీ అది అని భారీ డైలాగులు కొట్టిన పవన్ కళ్యాణ్ కట్ చేస్తే గాజువాక భీమవరంలో చిత్తుగా ఓడిపోయాడు అనేది మనకు తెలుసు. ఇటు జగన్ రాజులాగా జగన్ ఏమో బ్రహ్మాండమైన ఒక రాజులాగా సీఎంగా అసెంబ్లీకి వెళ్ళాడు. ఈసారి కూడా పవన్ గట్టిగానే మాట్లాడాడు. అది ఇది పాతాళానికి తొక్కేస్తా జగన్, నన్ను ఏమన్నాడు, అసెంబ్లీకి రాకుండా ఎవరు ఆపలేరు, నన్ను ఏదేదో మాట్లాడాడు. ఆ మాటలు కాదు, చేతల్లో ఉండాలి కానీ, జనాల్లో ఉండాలి కానీ, ఈయన మాటల్లో ఎమ్మెల్యే కాలేడని ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో పవన్ కళ్యాణ్. హే జగన్, నిన్ను ఆతప్పాలానికి తొక్కేస్తా డైలాగ్ అయితే ఎవరో రాసింది సులువుగా చెప్పేశాడు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడం సంగతి అటు నుంచి ఈ భారీ డైలాగ్స్ పవన్ పాలిట శకటంలా మారాయి. ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని గట్టిగా డిసైడ్ అయిన పవన్ భూత వైద్యులు, కోయ దొరలను, ఎరుకల సాని, గవ్వలు, రాళ్లతో భవిష్యత్తు చెప్పేవాళ్ళు, కొండ దొరలను సైతం సంప్రదించి చంద్రబాబు సలహాతో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే చోట పిఠాపురంలో పోటీ చేయాలని డిసైడ్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఎంసెట్లో 2 సార్లు 3 లక్షల ర్యాంకులతో కుదలైపోయేది ఏంది, ఈసారి ఎంసెట్ రాయలేదా, అదేంటి బాగా చదవాలమ్మా అని చుట్టాలిచ్చే బోడి సలహాలతో విసిగిపోయి సిగ్గుతో చచ్చిపోయిన పిల్లాడు మాదిరి పరువు పోగొట్టుకున్న పవన్ లాంగ్ టర్మ్ కోచింగ్లో అయినా ఎంసెట్ కొట్టాలన్న స్టూడెంట్ లెక్క ఈ పాలి ఎలాగైనా అసెంబ్లీలో అధ్యక్ష అనాలన్న కసి మీద ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందుకే పిఠాపురంలో గెలుపు కోసం గతంలో తాను పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించిన వర్మ ఇంటికే వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. ఇది నా గెలుపు నీ చేతుల్లో ఉందంటూ పవన్ కళ్యాణ్ వర్మ కాళ్ళు చేతులు పట్టుకొని మోకరించడం కూడా మనం చూసాం. సరే, వర్మ పని చేస్తాడనుకుంటున్న తరుణంలో ఈయన పిఠాపురం వెళ్ళేసరికి అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడంట. ఇది ఆయన కూడా ఆయన మాదిరిగానే మెడ మీద చేయి వేసి రుద్దుకుంటూ సరిగ్గా నిలబడకుండా ఊగిపోతూ అహహా అంటుంటే ఎవర్రా నువ్వు అంటూ కొందరు ఆయన్ని ప్రశ్నించారట. నేను పవన్ కళ్యాణ్ని, ఎస్ నేనే పవన్ కళ్యాణ్ అంటున్నాడంట. ఇంతకు ఎవరా అని చూస్తే ఆయన నవరంగ్ నేషనల్ పార్టీ బకెట్ గుర్తు సేమ్ గ్లాస్ మాదిరే ఉంటుందన్నమాట. నవరంగ్ నేషనల్ పార్టీ అభ్యర్థి అంట. ఆయన పేరు కూడా కే పవన్ కళ్యాణ్ అంట అని తాను పిఠాపురంలో బకెట్ గుర్తు మీద పోటీ చేస్తున్నట్లు తెలిపాడంట. ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానని ఆయన అంటున్నాడంట. ఈయన గురించి మనం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసినట్టున్నాం. ఈ నవరంగ నేషనల్ పార్టీ అభ్యర్థికి ఈ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పవన్ కళ్యాణ్ మీకు 5 కోట్లు ఇస్తాం తప్పుకో అని బెదిరించినట్టు కూడా, చంపేస్తామనేది బెదిరించినట్లుగా కూడా ఈ నవరంగ్ నేషనల్ పార్టీ అతను కూడా ఈసీకి కూడా కంప్లైంట్ చేయడం కూడా మనం చూసాము. ఆ పార్టీనే ఇదన్నమాట. ఇక్కడే కాదు, చాలా చోట్ల సేమ్ పేర్లతో పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. తర్వాత అక్కడ ఆయన పేరేంటి, కొనదాల రామకృష్ణ, అనకాపల్లి అక్కడ, తర్వాత మచిలీపట్నంలో బాలశౌరి, ఇంకా కొన్ని అభ్యర్థులు ఉన్నాయి. తర్వాత అట్లా కొన్ని చోట్ల అదే పేర్లతోనే పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకనే బెదిరించినట్లున్నారు, 5 కోట్లు ఇస్తాము తప్పుకోమని. కానీ ఆయన పాపం వినలేదు. మాది ఇక్కడే కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా మా పార్టీ ఉంది, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మాకు ఎప్పటి నుంచో బకెట్ గుర్తుంది, మీకు మొన్న గ్లాస్ వచ్చింది, మాకు బకెట్ గుర్తు ఎప్పటి నుంచో ఉందని ఆయన మీడియాతో మాట్లాడడం కూడా చూసాం. ఆ బకెట్ గుర్తు చూడడానికి గ్లాసు
గాజు గ్లాసు గుర్తు మాదిరిగా ఉండడంతో నిరక్షరాస్యులు ఓటేసేటప్పుడు గందరగోళానికి గురై గ్లాసు బదులు ఈ బకెట్ గుర్తుకి నొక్కేస్తారేమో అని ఎలా జనసేన అని పవన్ కళ్యాణ్ ఆందోళన చెందుతున్నారంట. ఇలా ఒక రెండు మూడు వేల ఓట్ల బకెట్ గుర్తు పాలైనా తనకి ఓటమి తప్పదని జనసేన టెన్షన్ పడుతుందంట. జనసేన పార్టీ అదే పవన్ కళ్యాణ్ టెన్షన్ పడుతున్నాడంట. అందుకే దరిద్రుడు రామేశ్వరం వెళ్ళినా కూడా శనేశ్వరం వదలడం లేదని పెద్దలు అంటారు. ఇదే పవన్ కళ్యాణ్కి వర్తిస్తుంది. ఎవరినో పాతాళానికి తొక్కేస్తా అనుకుంటే నిన్నే తొక్కేస్తాడు దేవుడు అనేది ఇదే పెద్దలు ఊరికే అనరు సామెత. ఎప్పుడన్నా కానీ చెడపకురా చెడేవు, ఒకరిని చెడపాలని చూస్తే నువ్వే చెడిపోతావు అనేదానికి ఇదే ఉదాహరణ. ఇది నవరంగ్ నేషనల్ పార్టీ దేవుడు ఈ పార్టీ రూపంలో దేవుడు వచ్చాడేమో అనుకోవాలంటే పవన్ కళ్యాణ్ అసప్పాలకి తొక్కేయడానికి అనమాట.